సీఎం చెప్పినా వినట్లేదా? పనులు జరగాలంటే కమిషన్ ఇవ్వాల్సిందంటే ఏం పనులు? కంపెనీలు పెట్టుకుంటారు అక్కడ, ఏదో ఒక వ్యాపారాలు చేసుకుంటారు. అక్కడ వ్యాపారాలకు సంబంధించినవి జరగాలంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి కమిషన్ ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి గారి బొమ్మ ప్లస్ ఇక్కడ సీఎం రమేష్ గారి బొమ్మ వేసి అక్కడ ఒక బులెటిన్ వేసారు ఎన్టీవీలో. నిన్న ఒక బులెటిన్ చూశాను. ఆ బులెటిన్ అంటే జేసీ దివాకర్ రెడ్డి గారిది, మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారిది అనుకుంటా. వాళ్ళిద్దరిది ఎపిసోడ్ ఒక నడిచింది. గతంలో జేసీ దివాకర్ రెడ్డి గారికి జేసీ ట్యాక్స్ కట్టాలన్నారు. వీటన్నిటిని ఏమంటారు? ఈ కమిషన్లన్నిటిని ఏమంటారు? వీటిని పబ్లిక్గా టీవీ ఛానల్లోకి వచ్చి పబ్లిక్లో కూర్చొని నా కమిషన్ నాకు ఇవ్వాల్సిందే, నా 10% నాకు ఇవ్వాల్సిందే, నాకు చెప్పకుండా మీరు ఇక్కడ పనులు చేయడానికి లేదు, మా మామూలు ఇవ్వాల్సిందే, మా దందా ఇవ్వాల్సిందే అనేవి స్కాములు కాదా? ఇదేంటంటున్నది? పబ్లిక్గా టీవీలోకి వచ్చి నా కమిషన్, నా 10% నాకు ఇవ్వాల్సిందే అనేటువంటి కొట్టుకుంటున్నారనే సాక్షాత్ ఒక టీవీ ఛానల్ లైవ్ పెట్టినప్పుడు వీటిని మీరు ఆధారాలుగా తీసుకొని సిబిఐకి ఇప్పుడే వీళ్ళు పబ్లిక్గా టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. కమిషన్ల కోసం కొట్టుకుంటున్నారు, నా 10% ఇవ్వాల్సిందే, జేసీ ట్యాక్స్ కట్టాల్సిందని జేసీ దివాకర్ రెడ్డి గారు. వీటన్నిటిని ఏమంటారు? వీటిని ఆధారంగా మీరు ఏసీబీ పనిచేయదా, యాంటీ కరప్షన్ బ్యూరో అనేది మీరు పనిచేయదా అని అడుగుతున్నాను అంతే. యాంటీ కరప్షన్ బ్యూరో పనిచేయదా? ఇవేంటివి? ఇవి స్కాములు కదా, ఇవి అవినీతి కదా. ఇది కేసులని అవినీతి అని చెత్త సదారం మాట్లాడే మీ ఛానల్స్ పబ్లిక్గా టెలివిజన్ ఛానల్స్లో 10% కమిషన్ కోసం కొట్టుకుంటున్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారే, ఆ ఎమ్మెల్యేలు తప్పు కాదా అని అడుగుతున్నాను అంతే. దాన్ని మీరే సమాధానం చెప్పాలి.